అంటే ఏం చెప్తారు? దేవుడి కోసం బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని అందరిని వదిలేసుకోవాలి, అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడని చెప్తున్నారా? అవును, అప్పుడే పరలోక రాజ్యం చెప్తాడు. ఎంతవరకు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేమని చెప్తారండి అలా. వీళ్ళందరినీ ద్వేషిస్తే. అసలు బైబిల్ అయితే అది లేదండి అసలు. లేదు, ఉంది ఉంది. దేశం గురించి అయితే ఎలా ఎక్కువ యుద్ధం ఇప్పుడు ఎలా కూడా తీవ్రవాదుల టైప్ లో బాగా చేస్తారండి మనకు కూడా. నా నిమిత్తం భార్యా పిల్లల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడే పరలోక రాజ్యానికి అర్హుడు అంటాడు. అవునండి, బైబిల్లో ఉంది, అది కనుక చెప్తున్నారు. అవునండి. అయితే అండి ఇవన్నీ వింటున్నాను, నాకు కొంచెం బాధ అని అనిపించిందండి. అయితే ఈ కరోనా మా కోసం వచ్చిందండి. ఇది రాబట్టండి మేము ఇప్పుడు యూట్యూబ్ ఖాళీగా ఉండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ వీడియోలు అన్ని చూస్తున్నానండి. పాస్టర్ తో గోల్మాల్ మనం మళ్ళీ కొత్తగా తీశారు కానీ అంతేకాదు పాస్టర్ అని, అంతేకాదు ఫాదర్. అవును, అంతేకాదు ఫాదర్ అది కూడా చూసారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి అసలు ఇవన్నీ